పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ మంచి జోరు మీద ఉన్నారు. ఇక ఎన్టీఆర్, మహేష్ చేతిలో ఉన్న చిత్రాలు పూర్తయిన తర్వాత న్యూ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వనున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం సీక్రెట్గా లైనప్ను పెంచేస్తున్నాడు. పెద్ది దర్శకుడికి మరో అవకాశం ఇవ్వబోతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులు సుకుమార్, సందీప్ వంగ ఇప్పటికే 2-3 ఏళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తోన్న బుచ్చిబాబు తరువాతి చిత్రం ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది అస్సలు ప్రచారంలో కూడా లేదు. అయితే పెద్ది తర్వాత బుచ్చిబాబు మళ్లీ రామ్ చరణ్ తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అతనే చెప్పాడు. పెద్ది ప్రమోషన్స్ లోనే చెప్పుకొచ్చాడు. పెద్ది తెరకెక్కించే సమయంలోనే ఒక స్టోరీని రామ్ చరణ్ కు నెరేట్ చేసినట్లు, ఆ కథ చరణ్ కు నచ్చడంతో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు సమాచారం. అందుకే బుచ్చిబాబు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడట. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాడు. అన్నీ కుదిరితే జూన్ లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది షూట్ జరుపుకుని 2028లో రిలీజ్ కు రెడీ కానుంది. ఆ తరువాత బుచ్చిబాబుతో మళ్లీ రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. సుకుమార్, బుచ్చిబాబుతో మూవీస్ తరువాతే రామ్ చరణ్ ఇతర దర్శకులతో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. సుకుమార్ సీక్వెల్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. గురువు దారిలో బుచ్చిబాబు కూడా పెద్దికి సీక్వెల్ అనౌన్స్ చేసి షాక్ ఇస్తే అది ఇంకో ప్రాజెక్ట్ గా మారుతుంది. అప్పుడు రామ్ చరణ్ తోనే బుచ్చిబాబు 3 చిత్రాలు తెరకెక్కించే రికార్డ్ నెలకొల్పినా ఆశ్చర్యం లేదు. అయితే పెద్దికి సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది జూన్ 4న ఈ సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.